మరల ఈ జగత్తులో శాంతి సామ్రాజ్యం నెలకొనాలంటే మొదట ఆ కలిమదమును అణిచివేయాలి. అత్యంత మహత్తుగల ఈ ఉత్సవ కార్యాలను జరుపుటకు అంతే మహిమాన్వితుని యొక్క నేతృత్వం బహుముఖ్యం. మంత్రివర్య, గుడి గోపురములు, అందలి ప్రాకారములు, ధ్వజస్తంభములు ఇత్యాదుల నిర్మాణానికి అవసరమైన వాస్తు విన్యాసములు క్రమబద్ధంగా రూపొందించి కార్యమునర్చవలను. భక్తుల స్నానాదులకు కోనేరు, వారి వసతికి గృహ నిర్మాణమునర్చవలను. అన్నదానానికి తగిన వ్యవస్థను ఏర్పరచవలను. ఆజ్ఞ మహాప్రభు. పండితులారా, బ్రహ్మోత్సవాలకు కావలసిన అన్ని పనులు సిద్ధం చేయవలను. పూజాది కార్యములకు అవసరమైన సకల వస్తువులు సన్నద్ధమునర్చవలను. అలాగే మహాప్రభు. కోశాధికారులారా, సామంతులారా, వ్యయానికి చింతించకండి. భండారము నిండుగానున్నది. జన ధనములేమి కావలయునో అన్నింటినీ ఉపయోగించండి. లోక కళ్యాణకరమైన భగవత్కార్యం వైభవంగా, నిర్విఘ్నంగా, సాంగోపాంగంగా జరగాలి. శ్రీనివాసుడు సర్వశక్తి సంపన్నుడు కావాలి. అటులనే మహాప్రభు. परब्रह्मणे नमः। श्री चतुराननाय नमः। श्री सृष्टिकर्ताय नमः। श्री विश्वकर्माय नमः। यत्परं सकलवाग्गोचरं गोचरं विमलबोधचक्षुषः शुद्धचिद्घनमनादिवस्तु यत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि। ब्रह्मतत्त्वमसि भावयात्मनि। బ్రహ్మదేవ, జగత్పిత, సృష్టికర్త, ఆశ్వీజ శుద్ధ విదియ నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు శ్రీ శ్రీనివాస స్వామికి ఉత్సవములు ప్రారంభించ యోచించితిని. ఈ మహత్కార్యమును తమ దివ్య హస్తాలతో నభూతో నభవిష్యతి అనే రీతిలో నెరవేర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అందుకే ఈ విన్నపం. విశ్వశాంతికై, లోక కళ్యాణానికై, సర్వజనోద్ధరణకై తాము ఆచరింప ఉద్దేశించిన ఈ మహత్కార్యానికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది. ధన్యోస్మి, ధన్యోస్మి. ఈ అఖండ జ్యోతులు కలియుగాంతము వరకు ఇలాగే వెలగాలి. తొండమాన, బ్రహ్మదేవా, నీవు అద్భుతమైన గుడిగోపురాలు నిర్మించితివి. ఇక వైభవముగా బ్రహ్మోత్సవాలు జరగవలెను. ఆ బ్రహ్మోత్సవాల నుండి ఉత్పన్నమయ్యే మహాశక్తి స్వామిని చేరి శ్రీవారు మహాశక్తి సంపన్నులై కలిని నిగ్రహించి సర్వతోముఖంగా ప్రజ్వరిల్లాలి. స్వామి తమను నమ్మివచ్చు సకల భక్తుల కోరికలను నెరవేర్చి సర్వ కష్టములను పరిహరించి అష్టైశ్వర్యములనిచ్చి కాపాడుతారు. ఇక బ్రహ్మోత్సవానికి
అవసరమైన వాహనములు నిర్మాణం కావాలి. ధ్వజారోహణం, ముత్యాల పల్లకి, హంసవాహనం, సింహవాహనం, గరుడ వాహనం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, కల్పవృక్ష వాహనం, అశ్వవాహనం, హనుమంత వాహనం మరియు రథములు నిర్మించి దేవేరులతో ఉత్సవములు జరపవలెను. ఇక హోమ హవనాదులు, నిత్య పూజలు ఆరంభం కావాలి. ఆజ్ఞ తండ్రి. వెంటనే కార్యాన్ని ప్రారంభిస్తాం.
అగస్త్య, బ్రహ్మదేవా, ఇక్కడి 4 వీధులలోనూ ఉత్సవమును ఆరంభించండి. మహద్భాగ్యం తండ్రి. గోవింద 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 గోవింద. వసుదాస, ఏంటి చిన్న? భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వారికి వసతి సౌకర్యాలను కల్పించు. భక్తులకు ఏ ఇబ్బంది వాటిల్లకూడదు. శీఘ్రమే మంచి మంచి పందిళ్లను సిద్ధం చేయవలెను. అలాగే చేస్తాను చిన్న. నేను ఏ పన్నాగం పన్నినను ఏదో అడ్డు తగులుతూనే ఉంది. నా పథకాలన్నీ పాడవుతున్నవి. పదే పదే నా ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోవచ్చున్నవి. లేదు, కాగుట సరికాదు. ఈ కలికి ఓటమి లేదు. దీని నెట్టులైనను అంతమొందించవలే. అవును, దీనికి అంతం కనుగొనవలే. బ్రహ్మోత్సవాలకి దేవతలు, రాజులు, దిక్పాలకులు, మానవులు అందరూ విచ్చేశారు. వారందరిపై నా శక్తిని ప్రయోగిస్తాను. వాళ్ళ మనసుల్ని కలుషితం చేస్తాను. వారు పరస్పరం కొట్లాడుకుని చావవలే, అంతం కావలే. ఇలా బ్రహ్మోత్సవాల్ని సర్వనాశనం చేస్తాను. నిలిపివేయండి. ఈ ఉత్సవాలను ఆపివేయండి. అవును, ఆపివేయాలి. ఎందుకు ఆపివేయాలి? నోళ్లు ముయ్యండి. ఛ! వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఏ దుష్టశక్తి మీ చేత ఇటువంటి చేష్టలు చేస్తోంది? మహాశక్తివంతుడనైన నన్ను ఏ దుష్టశక్తియు ఏమియూ చేయజాలదు. వద్దు చిన్న, దుష్ట చింతన మానుకో. నాకే సలహా ఇస్తున్నావా? సలహాలివ్వడం కాదు, సత్కార్యమును నిలుపరాదని హెచ్చరిక. మహర్షివర్య, ఆ కలి చేస్తున్న అన్యాయాలు, అకృత్యాలు సహించలేనివిగా ఉన్నాయి. యుగమే అంతమొందేలా కనిపిస్తోంది. ఇక ముందు ఏమి గతి నారద మహర్షి? భక్తవత్సలుడైన శ్రీమన్ మహావిష్ణువు ప్రబల సంక్షోభాన్ని నివారణ మునర్చుటకు వైకుంఠం నుంచి భూలోకానికి దిగివచ్చి ఈ సప్తగిరిపైన వెలసినారు. నడవండి, వారి వద్దకే పోయి మరలిడదాం. రండి. దేవా శ్రీనివాస, ఇదేమి ఇట్లయినది? సజ్జనుడైన తొండమారుని దుష్టకలి క్రూరుడిగా మార్చాడు. వసుదాసునితో సహా వారంతా పోరాడుతూ ప్రాణములనే కోల్పోయారు. ఆ కలి ఆటలను ఎన్నాళ్ళని సహించాలి? వారి అకృత్యాలు ముగియవా తండ్రి, ముగియవా? స్వామి, భక్తవత్సలుడవైన నీవే చూస్తూ ఊరుకుంటే లోకాలను కాపాడువారెవరు?
లే స్వామి లే, ఆ దుష్టకలి అట్టహాసాన్ని అణచివేయి, శిష్టరక్షణ కావించు. ఆ దుష్టకలి వలన లోకమే నాశనమగుటకు ముందు కనులు తెరిచి చూడు. హే శ్రీనివాస పరమాత్మా, భువియందు నెలకొన్న నీవు దుష్టకలి ఆటలను నువ్వుగాంచలేదా? వాని మాయయు మదము దునుము లక్ష్మీశ, శిష్టులను బ్రోచుమిక ఓ శ్రీనివాస, శిష్టులను బ్రోచుమిక ఓ శ్రీనివాస, ఓ శ్రీనివాస. లే స్వామి లే, లే స్వామి లేచిరా, 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 లే స్వామి లేచిరా. కలి